ప్రైజ్ ది లార్డ్ అండి అందరికీ. మరి ఈ దినం నేను మీతో మాట్లాడడానికి ఒక చిన్న అంశం ద్వారా నేను ముందుకు వచ్చాను. దేవుడిచ్చిన ఈ ఆయుష్ కాలంలో మనం ఎంతవరకు దేవుని భయభక్తులందు మనము జీవిస్తున్నామో జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో ఎంత సంపాదించుకున్నా, ఎంత కూడబెట్టుకున్నా అదంతా కూడా వదిలి ఒక్కరోజు మనం వెళ్ళవలసిన వారమే. నిజమేనండి. ఒక మాట మీతో చెప్తాను. ఎంత పెద్ద భవనం కట్టుకున్నా ఆ భవనానికి ఒక చిన్న తలుపు ఉంటుంది. ఆ చిన్న తలుపుకు తెరవాలంటే దానికి ఒక చిన్న తాళం కప్ప ఉంటుంది. ఆ చిన్న తాళం కప్ప తెరవబడాలంటే ఒక చిన్న తాళం చెవి ఉంటుంది. ఆ చిన్న తాళం చెవే లేకపోతే నువ్వు కట్టుకున్న పెద్ద భవనాన్ని కూడా నువ్వు లోపలికి వెళ్ళలేవు. నిజమే కదా. మరి మన విశ్వాస జీవితంలో ప్రార్థన అనేది లేకపోతే దేవుని రాజ్యంలో కూడా మనం ప్రవేశించలేము. మరి ఆ రాజ్యంలో ప్రవేశించాలంటే నీవు నేను మనమందరం ఎలాంటి నీతి కలిగి, ఎలాంటి న్యాయం కలిగి, ఎలాంటి మంచి ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశ తలంపులను కలిగి మనం జీవించాలో జ్ఞాపకం చేసుకుందాం. మరి నిజమే కదా. ఈ జీవితంలో దేవునికి దూరస్థులమై ఉండకుండా దేవునికి సమీపస్థులై దేవుని చెంతన చేరి దేవుని మందిరంలో నివాసం చేస్తూ దేవుని సంఘంలో మనం ఉంటూ దేవుని సన్నిధిలో ప్రార్థించే వారిగా ఉండాలని నేను కోరుతున్నాను. దేవుడి మాటల్ని మనందరి విడికిల్లో దీవించి ఆస్వాదించును కాక. ఆమేన్. ఆమేన్.